స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, మరొక దినాన్ని చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరిచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. దేవునికి స్తోత్రం. నీ ప్రాకారములు, నీ పరిస్థితులు నా మధ్యలో నా ముందే ఉన్నాయి. ఒకవేళ నీ పరిస్థితులు చూసి, ఒకవేళ నువ్వు నా పరిస్థితిని చూచేవాడు కానీ, నా యొక్క స్థితిగతులు చూచేవాడు కానీ, నా లేమిని చూచేవాడు కానీ, నా బాధను చూచేవాడు కానీ ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో. ఇవన్నీ దేవుని ఎదుట ఉన్నాయట. ఎందుకు ఉన్నాయనంటే ఆయనే తన అరచేతుల్లో నేను చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు తన అరచేతుల్లోనే నేను చెక్కుని, తన అరచేతుల్లోనే నేను ఉంచుకున్నాడు గనక నువ్వు ఎటువంటి పరిస్థితి అయినా భయపడద్దు అని నేను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సంగతిని గుర్తించుకుని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని మరి పౌలు గారిలాగా మరి ముందుకు సాగిపోవాలి విశ్వాసములో అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం. నీ అరిచేతుల్లో మమ్మల్ని అందరినీ చెక్కి ఉన్నాం. మా ప్రాకారాలు నిత్యము నీ ఎదుటే ఉన్నాయి. మాకు కలిగుచున్న ప్రతి పరిస్థితి నీ చేతుల్లోనే ఉంది ప్రభువా. కనుక నీ కృపతో, నీ దయతో మమ్మల్ని అందరినీ ఆదరించి చేరదీసి నన్ను ప్రతి పరిస్థితి విడిపించి నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రభువా. యుద్ధాలు మీరు ఆపి ఉన్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. సంపూర్ణ నెమ్మదిని దయచేయమని, అలాగే అందరికీ నీ కృపని కాపుదల ఉంచమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయక్రీటం పొందమని, స్కూల్స్ రీఓపెన్స్ అయిన ప్రభా నీ బిడ్డలందరికీ చదువుకునే కృపను, చదివించే కృపను బిడ్డలకు దయచేయమని, తోడేయండమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో సమస్తంలో మీరు తోడేయండి, మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన ఘనపరచండి, ఆయన స్తుతించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.